తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. 7 గంటలుగా జూబ్లీ హిల్స్ పిఎస్ లోనే ఉన్నారు ప్రభాకర్ రావు. హార్డ్ డిస్క్ల ధ్వంసంపై పోలీసులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది దర్యాప్తు బృందం. విచారణ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు పోలీసులు. విచారణ సమయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ను అనుమతించలేదు. ప్రభాకర్ రావు కుమారుడు వ్యక్తిగత లాయర్ ను మాత్రమే పిఎస్ లోకి అనుమతించారు. ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని, కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే రాజీనామా చేయడం, హార్డ్ డిస్క్ల ధ్వంసం చేయడంలో కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్టు చెప్పాడని, ప్రణీత్ స్టేట్మెంట్ తమ దగ్గరుందని, దీనిపై మీరేమంటారని ప్రభాకర్ రావును ప్రశ్నించారు. సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే హార్డ్ డిస్క్లను, ఇతర ఆధారాలను ధ్వంసం చేయాలని ముందే ప్లాన్ చేశారా అని అడిగారు. ప్లాన్ ప్రకారమే ఎన్నికల ఫలితాల రోజే రిజైన్ చేసి ఆధారాలను మాయం చేశారా అని ప్రశ్నలు సంధించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులందరూ మీ పేరే చెప్తున్నారని, దీనిపై ఏం సమాధానం చెప్తారని ప్రభాకర్ రావును ప్రశ్నించారు. 4000కు పైగా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలున్నాయని, ఈ నెంబర్లో ఎవరిచ్చారని ప్రశ్నించారు సిట్ అధికారులు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ఎందుకు ట్యాప్ చేశారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారని అడిగారు. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీంను ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు, దీని వెనుక గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో విపక్ష పార్టీల నాయకుల ఫోన్లు ట్యాప్ చేసే టాస్క్ ఫోర్స్ పోలీసులతో డబ్బులు సీజ్ చేశారా అన్నారు. శ్రవణ్ రావు ప్రైవేట్ వ్యక్తి, అతనితో ఎస్ఐబికి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు సిట్ అధికారులు. ప్రభాకర్ రావు విచారణకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తో టీవీ9 క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, చాలా కోణాల్లో ప్రభాకర్ రావును ప్రశ్న అడుగుతున్నట్టుగా తెలుస్తోంది, మరి ఆయన ఏం చెప్తున్నారు? ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో ఏ వాదన అయితే వినిపించాడో అదే విషయాన్ని ఈరోజు వెజోన్ డీసీపీతో పాటుగా సిట్ అధికారుల ముందు కూడా అదే వెర్షన్ని వినిపిస్తున్నాడు. తాను ఎక్కడైతే డిసెంబర్ 4వ తేదీన రాజీనామా చేసిన రోజే రాత్రి హార్డ్ డిస్క్ల ధ్వంసం అయితే దానికి నాకేం సంబంధం ఉండదు ఆయన సిట్ అధికారులను అడిగే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా సెక్యూరిటీ రివిజన్ కమిటీకి సంబంధించి ఒక టీం ఉంటుంది, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలన్న దానికి సంబంధించి దాంట్లో నాతో పాటుగా ఇతర పోలీసు అధికారులు ఉంటారు. వాళ్ళందరూ కూడా రాష్ట్ర డీజీపీతో పాటుగా హోమ్ సెక్రటరీతో పాటు దాదాపు 5 సభ్యులతో కూడిన బృందం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా మీరు విచారించాలన్నది ఆయన ప్రధానంగా ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ ఈరోజు జరుగుతున్న విచారణ మాత్రం ప్రభాకర్ రావుకు సంబంధించి, ఎందుకంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 4000కు మందిని పైగా ఈ సెల్ ఫోన్ ట్యాపింగ్ చేయడం, దాంట్లో అప్పటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటుగా ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో పాటుగా అనేక మంది జడ్జెస్ ఫోన్లు కావచ్చు, బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన అనేక కీలకమైన వ్యక్తుల వాళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. దీని వెనకాల ఎవరి ఆదేశాలు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు దాదాపు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఈ కేసులో ఇప్పటికీ అనేక మందిని అరెస్ట్ చేశారు. ఎస్ఐబి డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు కావచ్చు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, గతంలో ఇంటెలిజెన్స్లో పనిచేసిన భుజంగ్ రావు తిరుపతన్న, మొత్తం 4 వ్యక్తులు అరెస్ట్ అయితే ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అయిన వ్యక్తులు ప్రతి ఒక్కరు చెప్తున్న విషయం కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. కాబట్టి ఎవరి ఆదేశాల మేరకు ఎందుకు ఈ స్థాయిలో ఫోన్ చేయాల్సి వచ్చింది, దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రాషన్ కేసులు కూడా జరిగాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల. ఎన్నికల సమయంలో మునుగోడు బై ఎలక్షన్ కావచ్చు, మునుగోడు బై ఎలక్షన్స్ సంబంధించి కావచ్చు, హుజరాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్ల సమయంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాప్ అయ్యి, దాంతోపాటుగా ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇండివిజువల్గా మీరు ఇన్స్ట్రక్ట్ చేశారా, లేదంటే మీకు ఇంకా ఎవరి నుంచి చేసిన ఆదేశాలు వచ్చాయా? మొత్తం 15 ప్రశ్నలతో కూడినటువంటి ఒక క్వశ్చన్ని తయారు చేసి డీసీపీ వెజోన్ విజయ్ కుమార్తో పాటుగా ఇతర పోలీసు అధికారులు ప్రస్తుతం ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ప్రభాకర్ రావు ఈరోజు ఇన్వెస్టిగేషన్ రావడం, గతంలో ఆయన 15 నెలల పాటు అమెరికా ఉండడం, ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసు, సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకుని ఆయన హైదరాబాద్కు నిన్న వచ్చి ఈరోజు విచారణకు అడిగిన ఉండడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావు దగ్గర నుంచి కొంత కీలక సమాచారాన్ని పోలీస్ శాఖ రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ట్యాపింగ్ కేసులో విచారణ అంతా కూడా పూర్తి అయిపోయింది. ఇప్పటికీ ఒక ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. కానీ ఫైనల్గా కీలక నిందితుడు A1గా ఉన్న ప్రభాకర్ రావు వస్తేనే ఈ కేసులో ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా మావోయిస్టులకు సంబంధించి కావచ్చు, లేకుంటే దేశ అంతర్గత భద్రత, రాష్ట్రానికి సంబంధించిన అంతర్గత భద్రత
కొంతమంది పైనే నిఘా ఉంటుంది. కానీ 4,000 మంది ఫోన్ను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది? పొలిటికల్ వెండేటాలో భాగంగా, పొలిటికల్ అడ్వాంటేజ్లో భాగంగానే అప్పటి ప్రభుత్వ పెద్దలు చేస్తేనే ప్రభాకర్ రావు చేశారా లేదా అన్నది ఒక విషయం తేలాల్సి ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాకర్ రావు విచారణ అత్యంత కీలకం. ఆయన చెప్పే విషయాల ఆధారంగా ఫర్దర్ ఈ కేసులో పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రైవేట్ వ్యక్తి శ్రవణ్తో ఎస్ఐబికి ఉన్న సంబంధం, శ్రవణ్ రావు ప్యారలల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ని ఏ రకంగా ఆపరేట్ చేశాడో, ఏ రకంగా మెషిన్స్ని ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫోన్లు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేశారన్నది కూడా తేలాల్సింది. కాబట్టి ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారంతో ఈ కేసులో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.